మా మాజీ మంత్రివర్యులు, కోవూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా కోవూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, ఎంతోమందికి చదువు చెప్పించి తన సొంత నిధులతో ఎంతోమందిని చదివించిన మహనీయుడు మన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కోవూరు మండల ఇనమడుగు పంచాయతీ గ్రామంలో ఘనంగా ఆయనకి బర్త్డే వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు వందలాది మందిగా రక్తదానాన్ని ఇచ్చేదానికి స్వచ్ఛందంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. ముఖ్యంగా ఇంతటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఇనమడుగు గ్రామ నాయకులకు మరియు కార్యకర్తలకు, అమెరికా నుంచి మానిటర్ చేస్తున్నటువంటి మారంరెడ్డి వంశీధర్ రెడ్డి గారికి మరియు వాళ్ళ తమ్ముడు వినయ్ రెడ్డి గారికి, ఈ గ్రామంలో 2 కనులుగా చెప్పుకునే వసంత్ రెడ్డి గారికి మరియు వీరారెడ్డి గారికి, అదేవిధంగా చాలామంది ఇనమడుగు గ్రామ సీనియర్ నాయకులు నిన్నటి నుంచి చాలా కష్టపడడం మేమందరం కళ్ళారా చూసాం. ఇంతటి కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా పూర్తి చేసినటువంటి ఇనమడుగు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఇనమడుగు గ్రామ సర్పంచ్ గురించి చెప్పాల్సి వస్తే, ఎంత దూరమైనా అతను సైకిల్ మీదే వెళ్ళి ప్రచారం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయం చేసే దాంట్లో అతని పాత్ర కూడా ముఖ్య పాత్ర ఉందని చెప్పి తెలియజేస్తూ, చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ఉండడానికి కారణం మన మండలంలో ఉండే 10 పంచాయతీల్లో ప్రతి పంచాయతీలో 60+ ఉండే నాయకులు, సీనియర్లు అందరూ ఉండడం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బలం. ఎందుకంటే వాళ్ళ అనుభవం మా యువకులకి చాలా వరకు ఉపయోగపడుతుంది. మేము ఏదైనా దురుసుగా ప్రవర్తిస్తే, దురుసుగా నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళు ఇచ్చే సలహాలు చాలా మేలు చేస్తున్నాయి. ఇదే విధంగా సీనియర్ నాయకులు మేమందరం ఒక ఏకదాటి మీదకి వచ్చి 2029లో ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మరి తిరిగి ఎమ్మెల్యేగా చేసుకొని కోవూరు నియోజకవర్గాన్ని 10 రెట్లు అభివృద్ధి చేసేదానికి ఖచ్చితంగా తోడుంటామని చెప్పి, ఈ కష్టకాలంలో ఉన్నటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరియు అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డికి అండగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు అదేవిధంగా నల్లపరెడ్డి కుటుంబ అభిమానులకు శిరస్సు ఉంచి నమస్కరించుకుంటూ, నాకు ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.